చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి ఇది. 317 జీవో అనేది ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధ్యలో వచ్చిన జీవో చాలా వరకు పోలీసు అధికారులను చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి జీవో. దీనివల్ల అనేక మంది పోలీసు అధికారులతో పాటు వివిధ ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి అనేక మంది 317 జీవో వల్ల ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ జీవో వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరూ ఈరోజు చాలా బాధపడుతున్నారు. 317 జీవో వల్ల గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి ఈ జీవో వల్ల అనేక మంది ఆ జిల్లాకే లైఫ్ అంతా జిల్లాకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి, ఆ జోన్కి మాత్రమే పరిమితం అయ్యేటువంటి నేపథ్యం పరిస్థితి ఉంది. అందుకోసమే చాలా వరకు అలా కుటుంబం ఎక్కడో ఉంటుంది, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్నారు. అందుకోసమే 2012కి సంబంధించినటువంటి బ్యాచ్ ఎస్ఐ వాళ్ళు ఇవాళ ఈ బ్యాచ్ వల్ల అనేక మంది నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకన్నా జూనియర్లకు వాళ్ళు సెల్యూట్ ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల కూడా వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది 317. అందుకోసమే జయవేంద్ర పత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్త కూడా ఇక్కడ కనబడుతుంది. జీవో 317 నష్టం వల్ల జీవితాల పోరాటం చేసేటువంటి నేపథ్యం ఉంది. 317 జీవో వల్ల నష్టపోయాం, జీవోల గోలతో జీవితాలు చిందరవందరం, మా బ్యాచ్ వాళ్ళకే సెల్యూట్ ఇవ్వాల్సి వస్తుంది, పాత సీనియారిటీ ప్రకారం పదవులు తెప్పించండి. నాడు 617 317 జీవో రెండు ప్రమాదమే. డిప్యూటీ సీఎంకు 2012 బ్యాచ్ ఎస్ఐలు మొర, 2012 బ్యాచ్ పోలీసు అధికారులకు న్యాయం చేయాలి బరిగల శివ. పాపం వాళ్ళు నిజంగా ఎంతో ఇబ్బందులు పడరు. ఏ ప్రభుత్వం అయితే వస్తుందో, ఎవరైతే నిజంగా వాళ్ళ కళలు సహకారం చేస్తారో, ఎవరైతే వాళ్ళకు న్యాయం చేస్తారనేటువంటి నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం అందరికి సంబంధించినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అణగారిన వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వం. అందువలనే ఈ ప్రభుత్వం మీద అందరికీ నమ్మకం ఉన్న నేపథ్యంలో 2012 పోలీసులు కూడా మొరబెట్టుకున్నారు. వీళ్ళిద్దరు అనుకుంటే ఈ సమస్య పరిష్కరించబడుతున్న నేపథ్యంలోనే జయవేంద్ర పత్రిక స్పష్టంగా రాయడం జరిగింది. ఒకే బ్యాచ్లో సర్వీసులు జరిగిన పదోన్నతుల విషయంలో తీరని అన్యాయం జరిగిందని 2012 బ్యాచ్ ఎస్ఎల్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను కలిసి తమ గోడును వెళ్లిబోసుకున్నారు. గురువారం హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రిని కలిసి 2012 బ్యాచ్లో 146 మంది ఎస్ఎల్గా ఎంపికయ్యామన్నారు. తమ బ్యాచ్కి చెందిన 42 మందికి ఇన్స్పెక్టర్లుగా 2021-22 ప్యానెల్లో పదోన్నతి కల్పించారని వివరించారు. 317 జీవో వల్ల తమ సీనియారిటీలో వెనుకబడిపోయి 12 ఏళ్లుగా ఎస్ఎల్గానే పనిచేస్తున్నామన్నారు. తమ బ్యాచ్కి చెందిన వారికి తమ సెల్యూట్ ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. పాత సీనియారిటీ ప్రకారం తమకు పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు తమ సమస్యను విని సానుకూలంగా స్పందించాలని, త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని 2012 బ్యాచ్ ఎస్ఐలు తెలియజేసిన నేపథ్యం కూడా ఉంది. వాళ్ళ పోరాటం నిజంగా ఎంత ఘోరం అంటే అంత ఘోరం. వాళ్ళ పోరాట ఫలితము నిజంగా రోజు రోజుకు పెరిగారు నేపథ్యం. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చేయలేక ఇవాళ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎస్ఐలు ఇవాళ అదే బ్యాచ్కి సంబంధించినటువంటి సీఎల్గా పదోన్నతులు పొందిన నేపథ్యంలో వాళ్ళకు సెల్యూట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అన్న నేపథ్యంలో కూడా వాళ్ళ గోడును కూడా వెళ్ళబోసుకున్నటువంటి నేపథ్యం ఉంది. 2012కి సంబంధించినటువంటి బ్యాచ్ 146 మంది ఎస్ఐలు కూడా సెలెక్ట్ అయినటువంటి సందర్భంలో ఇది తొందరనే పరిష్కరించి వాళ్ళ న్యాయం చేయవలసిందిగా జై భీమ్ ఎడిటర్గా వాళ్ళని కూడా ప్రశ్నించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.